ఇవాళ వీడియోలో మనం ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని ఇంకా ఇంకొన్ని సెంటెన్సెస్ ని తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి ఎలా మార్చాలో నేర్చుకుందాం. ముందుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్రీన్ షాట్ ని తీసుకొని మీ అంతటి మీరు ఇంగ్లీష్ లో రాయడానికి ప్రయత్నించండి. నేను రాసిన సెంటెన్సెస్ ని మీరు రాసిన సెంటెన్సెస్ ని సరిపోల్చుకోండి. ధనికుడు అయినందువలన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతను ధనికుడు అయినందువలన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. Being rich is leading a luxurious life. Being rich is leading a luxurious life. కష్టపడి చదవడం వలన అతడు మంచి ఫలితాన్ని పొందాడు. Having worked hard, he is able to reap the fruits of his labor. Having worked hard, he is able to reap the fruits of his labor. నేను కట్టబడుతూ ఉన్న బిల్డింగ్ ని చూశాను. I saw a building being built. I saw a building being built. Or I saw a building under construction. I saw a building under construction. నిరక్షరాస్యులుగా ఉండడం చాలా విచారకరం. నిరక్షరాస్యులుగా ఉండడం చాలా విచారకరం. Being illiterate is regrettable. Being illiterate is regrettable. మంటలు పెద్దవి కాకుండా ఉండడానికి పిల్లలు వాటి మీద ఇసుక పోశారు. Children threw sand on the fire to control it. Children threw sand on the fire to control it. నీ స్నేహితులందరినీ ఆహ్వానించు, మమ్మల్ని ఆహ్వానించలేదని ఎవరు కామెంట్ చేయకూడదు. Invite all your friends so nobody can complain you have not invited them. Invite all your friends so nobody can complain you have not invited them. తన విజయానికి తన తల్లిదండ్రులే కారణమని ఆమె తెలిపింది. She told us that her parents were the cause behind her success. She told us that her parents were the cause behind her success. మీరు నాకు కాస్త సహాయం చేస్తారా? Would you help me? Would you help me? కాస్త కాఫీ తీసుకుంటారా? Would you like some coffee? Would you like some coffee? నేను మీ ఫోన్ వాడడం మీకు అభ్యంతరకరమా? Would you mind using your phone? Would you mind using your phone? బస్సులో వెళ్ళడం కంటే నడవడం ఇష్టం నాకు. I would rather walk than go by bus. I would rather walk than go by bus. తెల్లటి దుస్తుల్లో అతడు ఇంకా అందంగా ఉంటాడు. తెల్లటి దుస్తుల్లో అతడు ఇంకా అందంగా ఉంటాడు. He would look more handsome in white clothes. He would look more handsome in white clothes. ఆ రోజుల్లో అతడు రోజుకి 20 సిగరెట్లు తాగేవాడు. He would smoke 20 cigarettes a day those days. He would smoke 20 cigarettes a day those days. ఇక్కడ వుడ్ అనేది ఫాస్ట్ హ్యాబిట్స్ ని సూచించడానికి మనం వాడుతున్నాం. ఆ ప్రాంతంలో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. House prices in the area are rising. House prices in that area are rising. ఎలా అయినా చెప్పచ్చు. బిగ్గరగా మాట్లాడడం ఆపు. Stop talking aloud. Stop talking aloud. ఆయన ఎక్కడి వాడు? Where is he from? ఆయన నివాసం మా ఇంటి పక్కనే. His home is next to ours. His home is next to ours. సలార్ సినిమా జనంతో నిండిపోయిన హాళ్లలో ఆడుతుంది. సలార్ ఈజ్ రన్నింగ్ టు ప్యాక్డ్ హౌసెస్. ఈ సెంటెన్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.